అందరికీ నమస్తే. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎండిన పంటల మీద గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ అగ్రికల్చర్ ఎమర్జెన్సీ కూడా వస్తుందా? అంటే రైతులకు నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నామా? కాళేశ్వరంతో సంబంధం లేదన్నారు. కాళేశ్వరం లేకపోయినా సరే 1 కోటి ఎకరాలు పండించినామన్నారు. ఇప్పుడు కాళేశ్వరం లేకున్నా సరే ఆ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా స్వామి. రైతులు చాలామంది కొద్దిగా ఆర్థికంగా ఉన్నోళ్ళేమో వాటర్ ట్యాంకర్ పెట్టి కొట్టుకుంటున్నారు. ఇంకా కొందరైతే వదిలేసిండ్రు, మొత్తం గుడ్లకు వదిలేసిండ్రు. దాన్ని ఏం చేయలేము. సరే, ఈ వార్తలో పోదాం. పోయేకన్నా ముందు సంవత్సరం జర్నీలో మీరంతా నా వెంట ఉన్నారు, మీకు కృతజ్ఞతలు. మీరు ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి. ఇక వీడియోలోకి పోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రైమరీ రిపోర్ట్ అంట. ఇంకా వాళ్ళు మొత్తం రిపోర్ట్ కాలేదు, ప్రైమరీగా ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఏమనంటే రాష్ట్రంలో మొత్తం 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోయింది అని. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా రేపు ఇంకా చాలా ఉంటుందేమో మసాలా. ఎందుకంటే మనకు మార్చి ఎండింగ్ కొంత అయితే ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంటాయి పంటలు. ఏప్రిల్ లాస్ట్ వరకు వస్తూనే ఉంటాయి. నీళ్ళేమో అట్లా కనిపిస్తలేవు. బోర్లు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు మొత్తం లోపలికి పోయినాయి. ప్రాజెక్టుల కింద నీళ్ళేమో వారబంది కింద ఇస్తున్నారు. అవి ఎన్ని రోజులు వస్తావో తెలియదు. అది కూడా లాస్ట్ వరకు వస్తాయో లేదో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే వీళ్ళు నీటిపారుదల శాఖ అధికారులే తలకాయ పట్టుకుంటున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలి దీనిలను అని గట్టి కొడుతున్నాయి ఎండలు. ఒకసారి ఆ రిపోర్ట్ ఇంత చూద్దాం. ఏమైందంటే మొత్తం ఈసారి యాసంగిలో పంట ఎక్కువనే వేసారు. గతం కన్నా అంతకుముందు కన్నా ఈసారి ఎక్కువ వేసిండ్రు. 73,65,000 ఎకరాల్లో పంట వేసిండ్రు. అదే వానకాలం అయితే డబల్ ఉంటుంది. కానీ ఇప్పుడు 73,65,000 ఎకరాల్లో పంట వేసిండ్రు. అందులో వరే 56,13,000 ఎకరాలు. ఎందుకంటే గవర్నమెంట్ బోనస్ ₹500 బోనస్ ఇస్తామని చెప్పిన తర్వాత జనాలు కొద్దిగా వరి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది రైతులకి. సరే, మనకు మద్దతు ధరతో పాటు ₹500 వస్తుంది కదా బోనస్. సరే, ఆ లాస్ట్ ఇయర్ బోనస్ సగం ఇచ్చారు, సగం ఇవ్వాలి. 1,200 కోట్లకి 800 కోట్లు ఇచ్చారు, 400 కోట్లు ఇవ్వలేదంట. అవి కూడా ఇస్తే మంచిదే. కానీ రైతులైతే ₹500 బోనస్ వచ్చిన తర్వాత కొంత ప్రోత్సాహకరంగా ఉంది. పంట బాగా వేస్తున్నారు, బాగా వేసారు. పోయినసారి కూడా ఎక్కువ వేసారు, ఈసారి కూడా ఎక్కువ వేసారు. అందుకే వరి ఉంది. దీనిలో మక్కలు 8,00,000 ఎకరాలు మక్కలు కూడా బాగా వేస్తున్నారు. బాగా వేసారు మక్కలు. ఎందుకు వేసారు మక్కలు అంటే గిట్టుబాటు ధర బాగుంది, మంచిగా పండుతున్నాయి, ధర కూడా మంచిగా వస్తుంది. కాబట్టి మక్కల మీద కాన్సన్ట్రేషన్ చేసింది. మా ఏరియాలో అయితే బుడ్డలు, మా పాలమూరులో అయితే బుడ్డలు, వేరుశనగలు మేము బుడ్డలు అంటాము. నల్గొండలు కూడా బుడ్డలు అని పిలుస్తారు చాలా ఏరియాల్లో. బుడ్డలు ఇష్టం. బుడ్డలు కూడా నీళ్ళు లేవు, మక్కలు కూడా నీళ్ళు లేవు, ఎక్కలేవు. భూగర్భ జలాలు మొత్తం పోయినాయి. ఇగో ఎక్కువ ఈ జిల్లాలో పోయినాయంట చూడండి. సూర్యాపేట, నిజామాబాదు, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, తర్వాత మెదక్, సిద్దిపేట, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, సిరిసిల్ల. ఈ జిల్లాలలో 3, 6, 8, 10 జిల్లాలు. 10 జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందంట. ఎక్కువ పంటలు ఎండిపోయినాయి. మరి దీనిలో ఎక్కువ వరకు కాళేశ్వరం నీళ్ళ, ఒకవేళ కాళేశ్వరం కనుక నీళ్ళు ఇస్తే చాలా ఏరియాలకు కాళేశ్వరం నీళ్ళు అందేది. వాళ్ళు కాళేశ్వరం లేకుండా చేస్తామన్నారు, దాన్ని వదిలేసినారు. తర్వాత మరి ఇప్పుడు ఎల్లంపల్లి కింద ఎస్ఆర్ఎస్పి కింద నీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళకు లేవు. కాళేశ్వరం నీళ్ళు కనుక ఇస్తే సూర్యాపేట దాకా పోయేదంట. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు పోవాలి, పోతలేవు. రైతులు అది అడుగుతున్నారు, మాకు కాళేశ్వరం నీళ్ళు ఏమొద్దు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇయ్యారని అడుగుతున్నారు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఈయనకి ఏడున్నాయి, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కూడా లేవు, అన్నీ అవే ఉన్నాయి. తర్వాత ఈ వేరుశనగలు, బుడ్డలు, మక్కలు మా దగ్గర బాగా పోయినాయి. వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, తర్వాత వికారాబాద్. ఈ ఏరియాలో కొద్దిగా మాకు నీళ్లు లేనప్పటి నుంచి మాకు అలవాటు. ఎందుకంటే ఇవి కొంత నీళ్ళు తక్కువ అవసరం ఉంటుంది, వరికి ఎక్కువ అవసరం. ఏంటంటే ఈ సన్నొడ్లు మొదలే ఎక్కువ రోజులు పండుతుంది, 4 నెలలు పండాలి, నీళ్ళు పోస్తూనే ఉండాలి, నీళ్ళు ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి నీళ్ళు లేని సిచ్యువేషన్లో ఇక్కడ ఎండిపోతున్నాయి. ఇక్కడ మక్కలు, బుడ్డలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తెలుసా చాలా దారుణంగా పడిపోయినాయి. ఇంకో 14 మీటర్ల లోపలికి పోయినాయంట వికారాబాద్లో. 14 మీటర్ల లోపలికి, 5 మీటర్ల లోపలికి పోతేనే ఇక కథ స్టార్ట్ అయినట్టు లెక్క. 5 మీటర్లు పోతేనే భూగర్భ జలాలంతా మనకు అందవు అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటిది 14 మీటర్లు. చాలా ఏరియాల 13 మీటర్లు అంట. 13 మీటర్ల లోపలికి పోయినాయి చాలా ఏరియాల. రాష్ట్రంలో సగం తెలంగాణ 13 మీటర్ల లోపలికి పోయినాయి భూగర్భ జలాలు. ఇక రేపు అసలు ఎండాకాలానికి పోనేలే. మనం స్టార్టింగ్లో ఉన్నాం, పేర్లు పడగానే ఉన్నాం సినిమాలో. ఇంకా లోపలికి పోయి ఇంటర్వెల్ ఎండింగ్ అయ్యే వరకు ఏమవుతుందో తెలియదు. ఉత్తమ్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నాకు కొద్దిగా నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ఏమన్నానంటే, బోర్ల కింద ఎండిపోతే ప్రభుత్వం బాధ్యత కాదు, బోర్ల కింద పంటలు ఎండిపోతే ప్రభుత్వం బాధ్యత కాదు, కేవలం ప్రాజెక్టుల కింద ఎండిపోతే మాత్రమే ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది, లేకపోతే బాధ్యత ఉండదు అని చెప్తున్నారు. అదేందో బోర్లు ఎందుకు ఎండిపోతాయి? ఇంతకుముందు
మనకు ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎండిపోయిన బోర్లు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? దానికి ప్రభుత్వం బాధ్యత వహించదా? దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం వైఫల్యం వల్లనే కదా. అసలు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో అదే మాట్లాడుతున్నారు, నీళ్లు లేవు. అసలు ఎమ్మెల్యేలకి మనం ఫోన్లు వస్తే భయపడుతున్నారంట తెలుసా? ఎందుకంటే ఏ రైతు ఫోన్ చేస్తాడో, ఎప్పుడు నీళ్ళు అడుగుతాడో, ఏ ప్రాజెక్ట్ కింద నీళ్ళు వదలమని అడుగుతాడో. వీళ్ళేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసి సార్ నీళ్ళు వదలండి. నీళ్ళు వదలాలంటే నీళ్ళు మిషన్ ఉంది తయారు చేయడానికే. రాత్రి స్విచ్ చేసి తయారు చేయడానికే మిషన్లో తయారైతాయి నీళ్ళు ఎడితిరిగి ఉన్న నీళ్ళని దాచుకొని ప్రాజెక్టులో ఉంచుకొని టైంకు ఈ యాసంగికి వాడుకోవాలి. అది ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ప్లాను లేదు, ప్రణాళిక లేదు, ఏమీ లేదు. రాజకీయ కక్షలు, కారుణ్యాలు తప్ప అసలు ముందు వచ్చే సమస్యను ఎట్లా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉంటే ఇప్పుడు పంటలు ఎండిపోయేది కాదు. మీకు ఒక వీడియో చూపిస్తా, ఒకసారి వినండి. మీరంతా చూసే ఉంటారు. పాపం ఈ పిల్లగాడు బాగానే మాట్లాడిండు. మేమైతే కాంగ్రెస్ వస్తే మా తాతకు 4000 పింఛన్ వస్తుంది అనుకున్నాం, కానీ 4 ఎకరాలు ఎండుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. నీళ్ళకి కరువు వస్తుంది అనుకోలేదు ఫ్రెండ్స్. చూడూరు ఫ్రెండ్స్, మాదైతే 4 ఎకరాలు ఎండిపోతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు వస్తున్నాం. ఏమంటుండు? కాంగ్రెస్ గెలిస్తే మా తాతకు 4000 పింఛన్ వస్తుంది అనుకుంటే లాస్ట్కి మా 4 ఎకరాలు ఎండిపోతుంది, ట్యాంకర్ పెట్టి కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటుండు. సరే, ఆ పిల్లగాడు అట్లా మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి వినండి. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. ఇదంతా ఇట్లా నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ యాంకర్ అమ్మ అడిగింది, తెలంగాణలో వాటర్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, ఇంతకుముందు లేని క్రైసిస్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడిగింది. అంటే ఇంతకుముందు లేని ఇబ్బంది నీళ్లకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడిగింది. అడిగితే దానికి ఒక విచిత్రమైన ఆన్సర్ చెప్పిండు, అది కూడా వినాలి మీరు. जिस तरह से कर्नाटका में बेंगलोर में हम देख रहे हैं कि इस हद तक समस्या है कि राजस्थान के लोग भी हैरान हैं कि भाई हमारे यहाँ पानी नहीं है और हमें इतनी परेशानी नहीं है जितनी वहां हो रही है। क्या आपको लगता है कोई सबक तेलंगाना के लिए भी कोई ऐसी समस्या आ सकती है? नहीं, ये ड्राउट है, पूरा देश में है, तेलंगाना के लिए अलग नहीं है। कृष्णा गोदावरी में पानी नहीं है, पिछले बार ड्राउट आ गए, बारिश जितना होना था नहीं हुआ था, पानी का कुछ प्रॉब्लम आ जाएंगे, उसको एड्रेस कैसे करना वो सब लोग हम कोशिश कर रहे हैं, एक्शन प्लान बना दिए कि पीने का पानी कोई तकलीफ ना हुए, क्योंकि अभी किसानों के लिए पानी देने के लिए नहीं है, इसीलिए हम एग्रीकल्चर हम अलर्ट करते रहे किसानों को, भाई अभी इस बार पानी नहीं मिल रहा है। हाँ, तैयार है हम सब। రాజస్థాన్ ఎడారి, ఆ రాజస్థాన్లో కూడా నీటి సమస్య లేదని అనిపిస్తుంది, కానీ తెలంగాణలో ఎందుకు వచ్చిందని అడిగింది ఆమె. మళ్ళీ ఏం చెప్తుండ్రు? కృష్ణా గోదావరిలో నీళ్లు లేవు, ఇది దేశమంతా సమస్య వచ్చింది. కృష్ణా గోదావరి దేశమంతా ఉన్నాయా? మొత్తం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మొత్తం కృష్ణా గోదావరి ఉన్నాయా? కృష్ణా గోదావరిలో ఎండాకాలం నీళ్ళు ఉండవు కాబట్టి ప్రాజెక్టులు కట్టుకునేది మనం. మీరు ఆ నీళ్ళు పోయినప్పుడు ప్రాజెక్టులు ఆపుకొని ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఏమంటున్నారు? తాగునీళ్ళ కోసం ఉంచిన నీళ్లు వ్యవసాయానికి ఇయ్యలేం, అయిపోయింది, ఓవర్, నీళ్ళు ఇయ్యలేమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక రైతుల పరిచయానేమో ఈ వారబంది కింద ఇస్తున్నారు కదా, ఎస్ఆర్ఎస్పి కింద ఆడ ఈడ, ఒక వారం ఇస్తే ఒక వారం ఆపుతున్నారు. ఇప్పుడు ఒక వారం ఇస్తారు, ఒక వారం ఆపుతారు. పంటనేమో ఇంకొక నెల 15 రోజులు నడుస్తుంది. ఈ లాస్ట్ వరకు వస్తుంది నమ్మకం లేదు. ఏ దశలో ఆపేస్తారో, ఏ దశలో ఎండిపోతారో తెలియదు. ఇంకా ఇప్పటికి 1,00,000 ఎకరాలు, ఇంకా ముందు ఏమవుతుందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా సిల్లీ సమాధానం చెప్పారు, చాలా సిల్లీ సమాధానం. కృష్ణా గోదావరి ఎండిపోతాయి, అందుకే కదా మన ప్రాజెక్టులు కావాలన్నది. అక్కడ పాలమూరు రంగారెడ్డి వాడుకొని ఉంటే ఇవాళ నీళ్ళు ఉండేది. దాని కింద చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ డిండి కూడా కట్టుడు స్టార్ట్ చేస్తే మంచిగానే ఉంటుండే. అంతకుముందు గవర్నమెంటు కేసులు 1,00,000 పంచాయతీలు అని చెప్పి ఆడిదాడికి కట్టిండ్రు. ఆ డిండి మీద కూడా కేసులు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో కాళేశ్వరం, దాన్ని బాగు చేస్తే ఇప్పటికల్లా సెట్ అయ్యేది, కానీ అది బాగు చేయకూడదు, రైతులు ఇట్లే ఎండాలి. ఎనీవే, వి రిపోర్ట్, యూ డిసైడ్. మేము ఉన్న విషయం చెప్తున్నాము, వాళ్ళు మాట్లాడిన విషయాలే మీకు వినిపించినాము. ప్రజలు, రైతులు మీరే డిసైడ్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.